ఎందుకంటే వైజాగ్లో చూస్తూ ఉన్నా, వైజాగ్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఈయన విజయసాయి రెడ్డి గారు ఆయనకి నచ్చిన ప్రాపర్టీ, కొండ మీద ఉన్న మంచి హోటల్స్ కానీ ఏదైనా మంచి ప్రాపర్టీ ఉంటే పిలిచి ఇది నాకు కావాలి, మీకు ఎంత రేటు కావాలో చెప్పమంటారంట. వాళ్ళు ఇవ్వకపోతే ఇవ్వాలి, తప్పని పరిస్థితి. బ్లాక్ మనీ ఇవ్వటం, ఆస్తులన్నీ రాయించుకోవడం వైజాగ్ మొత్తం. అందుకే వైజాగ్ ప్రజలు వీళ్ళు రాజధాని అక్కడ పెడతానన్నా కూడా వాళ్ళంతగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఇవే కారణాలు. ఆ వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతంలో ప్రతి ఒక్కరికి తెలుసు వీళ్ళు చేసినటువంటి అరాచకాలు అక్కడ. అందుకే ఎవరైనా రాజధాని వద్దనుకుంటారా, వస్తుందంటే ఎవరికి ఆ ప్రాంతంలో ఇష్టం లేదు. ఇది ఇట్లాంటి అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క వ్యక్తికి అప్పచెప్పి అక్కడేమో పెద్దిరెడ్డి, ఇక్కడేమో విజయసాయి రెడ్డి, ఇక్కడేమో అయోధ్యారామరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎవరికి ఒక్కొక్క ప్రాంతానికి ఇదేదో వీళ్ళ సామంత రాజ్యాల్లాగా అప్పచెప్పేసి ఇది ఒక దుష్ట ప్రణాళికను తీసుకొచ్చారు. అంటే ఎవరన్నా 20 రోజుల్లో ఎలక్షన్ ఉంటే ఇలాంటి చట్టాన్ని తీసుకొస్తారా? అంటే ఇప్పుడే ఇట్లాంటి మైండ్ సెట్ ఉంటే పొర్రపాటున అతను గెలవస్తే ఇంకేముంటే ఎవడు వ్యతిరేకిస్తే ఓకే కాపు సోదరులు పవన్ కళ్యాణ్ అభిమానులు నాకు వీళ్ళు ఓట్లు వేయరు, సో వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలి. గ్రామాల్లో మీరు చూస్తున్నారు, అసలు ప్రతిపక్ష పార్టీల్లో ఉంటే పార్టీ మారమని చెప్పి ఎన్ని అరాచకాలు చేస్తున్నారో మీకు తెలిసే ఉంటుంది. అసలు రేపు రెండోసారి అతనికి పొరపాటున వస్తే ఎంత అరాచకం ఉంటుందో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఈ రోజు జరగబోయే ఎలక్షన్ అనేది వర్గాలకు సంబంధించిన పోరు కాదు, ఇది తరతరాల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నిక. కాబట్టి మీరందరూ కులమతాలకు అతీతంగా ఈ ఎలక్షన్కి మాత్రం మీరందరూ ఏదైతే పొత్తు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప ఉద్దేశంతో, ఎందుకంటే దశాబ్దాలుగా 2 వర్గాల మధ్య జరుగుతున్నటువంటి పోరుని నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడు పావు గంట మాట్లాడదామని వెళ్తే గంటన్నర మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఇక్కడ ఎవడో పెట్టిన చిచ్చుకి వర్గాలుగా విడిపోయి ఉన్నారు, ఇది మంచి అవకాశం, మనం అందరినీ కలపగలిగితే మీరు మేము కలిసి అన్నదమ్ముల్లాగా ఈ ప్రాంతంలో చక్కగా కలిసిమెలిసి ఉండి అభివృద్ధి చెందుతారు అని ఆయన చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం గొప్ప ఉద్దేశం. ఆ ఉద్దేశానికి తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేనకు ఓటు వేయటం కానీ, అదేవిధంగా జన సైనికులు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయటం కానీ చేస్తారని మీ అందరి ఆలోచనలో దీవెనలో మాకు ఉండాలని, మీరు గర్వపడే వ్యక్తిగా మీ వ్యక్తిగా నేను మీకు ఉంటానని, అండగా ఉంటానని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారని, మిమ్మల్ని మాత్రం మర్చిపోనని తెలియజేసుకుంటూ, అందరినీ గుర్తుపెట్టుకుంటారని తెలియజేసుకుంటూ ఇంత అభిమానం చూపించింది. నందివెలుగు సమస్యలు తప్పనిసరి అమ్మ. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడే నాకు ఒక్కసారి బ్రెయిన్లోకి వెళ్తే నేను మర్చిపోను. వెళ్ళేటప్పుడు నాకు లాస్ట్ టైం చెప్పారు ఇక్కడ 1,40,00,000 రూపాయలు పెట్టి హై స్కూలు 5-10 ఏళ్లుగా అది కంప్లీట్ అవ్వలేదు, అందులో 90 లక్షల రూపాయలు రిలీజ్ అయినాయి, ఆ వర్క్ పూర్తిగా అవ్వలేదు, 90 లక్షలకు కావాల్సిన వర్క్ జరగకపోగా అది 40-50 లక్షల వర్క్ జరిగింది, 30-40 లక్షలు నొక్కేశారు, మిగిలిన ₹1 రాలేదు. వెళ్ళేటప్పుడు మిగిలిపోయిన స్కూల్ చూశాను. అప్పుడు నాకు బాగా గుర్తుంది, అక్కడ డొంక రోడ్లు కొన్ని ఉన్నాయి, డొంక రోడ్లు వేయించమని అడిగారు. ఇవన్నీ నాకు గుర్తున్నాయమ్మా. జనరల్ గా నేను ఒకసారి మైండ్ పెడితే ఇక్కడికి వెళ్తే కష్టం.